గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ 20 మే 2026 వెనస్డే. ఈరోజు మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ప్రీవియస్ హైస్‌ని బ్రేక్ చేస్తూ హైయర్ సైడ్ క్లోజ్ అవుతున్న స్టాక్స్, అలానే ప్రీవియస్ సపోర్ట్స్‌ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న స్టాక్స్, అలానే అదర్ మార్కెట్ ఇంపార్టెంట్ డేటాని కూడా ఈ వీడియోలో నేను యాడ్ చేశాను. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందుగా ఐ రిక్వెస్ట్, ప్లీజ్ వీడియోని 5 to 10 మినిట్స్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనము ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేస్తూ హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్న స్టాక్స్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ మనకి సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కనిపిస్తుంది. ఈఎన్ఐఆర్ఎన్ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే ఈరోజు మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనబడుతుంది. అలానే ఇప్పుడు మనం ప్రీవియస్ లెవెల్స్ కనుక చూసినట్టయితే 3363 ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంటే ఈరోజు చాలా టైం తర్వాత ఈరోజు మనకి ఆ ప్రైజ్ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనకి నెక్స్ట్ హై ఎక్కడుందో చూసినట్టయితే 3600 దగ్గర మనకి నెక్స్ట్ హై ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనకి వాల్యూమ్స్ కూడా రీసెంట్ టైమ్స్‌తో కంపేర్ చేసినట్టయితే ఈరోజు మనకి వాల్యూమ్స్‌తో ఈ స్టాక్ పెరిగినట్టు తెలుస్తూ ఉంది. అలానే ఆర్ఎస్ఐ చూసినట్టయితే ఆర్ఎస్ఐ కరెంట్‌లీ మనకి ఓవర్ బాట్ జోన్‌లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. బికాస్ ఈరోజు మనకి షార్ప్‌గా పెరిగింది కాబట్టి ఆర్ఎస్ఐ మనకి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తది. ఇది మనకి బుల్లిష్‌గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం ప్రీవియస్ హైస్‌ని బ్రేక్ చేస్తూ హయ్యర్ సైడ్ ఉన్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే యాక్చువల్‌గా ఇది మనం రీసెంట్‌గా డిస్కస్ చేసింది. ఐ థింక్ మండే రోజు డిస్కస్ చేసాం ఈ స్టాక్‌ని. ఇప్పుడు గనుక చూసినట్టయితే రేపు మనకి ఈ స్టాక్‌కి Q4 FY26 రిజల్ట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు హై దగ్గర క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్‌ని వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని ఇన్ కేస్ ఇన్వెస్టర్స్ కానీ ఆ రిజల్ట్స్‌ని పాజిటివ్‌గా తీసుకొని ఈ స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అయింది అంటే మనకి ఫ్రెష్ బ్రేక్అవుట్ బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. అలానే ఈరోజు మనకి బయింగ్ ఇంట్రెస్ట్‌తో వాల్యూమ్స్ కూడా హయ్యర్ సైడ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆర్ఎస్ఐ మనకి 58 దగ్గర ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి మేబీ రిజల్ట్స్‌కి వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవడానికి బెస్ట్ స్టాక్ అని చెప్పి అనిపిస్తుంది కరెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి. అలానే మనము నెక్స్ట్ స్టాక్ చూసేలోపు రీసెంట్‌గా మనం చెక్ చేసిన స్టాక్స్ లైక్ ఇండస్ టవర్స్, ఇప్కా ల్యాబొరేటరీస్ ఇవన్నీ రీసెంట్ టైమ్‌లో మనకి ఓవర్ బాట్ జోన్‌లోకి రీచ్ అయ్యాయి. ఇప్పుడు గనుక చూసినట్టయితే టుడే క్లోజింగ్ ప్రైస్‌కి అవి తిరిగి ఆర్ఎస్ఐ కొంచెం కూల్ ఆఫ్ అయినట్టు కనిపిస్తుంది. బుల్లిష్‌గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే ఏంజెల్ వన్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ మనకి ఈరోజు డోజీ క్యాండిల్‌తో క్లోజ్ అవుతూ నియర్ టు హై దగ్గరే క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మనం గనుక ప్రీవియస్ హై కనుక చూసినట్టయితే 320 ఉంటే నియర్లీ ఈరోజు 325 దగ్గర క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మేబీ అబోవ్ మనకి ఈ ప్రైజ్‌ని బ్రేక్ చేస్తే అప్పుడు ఈ స్టాక్‌లో ఫ్రెష్ బ్రేక్‌ఔట్ వచ్చేలాగా కనిపిస్తూ ఉంది. బట్ ఈరోజు స్టాక్‌లో రికవరీ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మన ఆర్ఎస్ఐ చూసినట్టయితే కరెంట్‌లీ 61 దగ్గర ఆర్ఎస్ఐ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి బుల్లిష్‌గా కనిపిస్తున్న స్టాక్ డేటా. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్స్‌ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ మనకి సిఏ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ కనిపిస్తుంది. మ్యాప్ మై ఇండియా. ఈ స్టాక్ మనకి రీసెంట్లీ వన్ డే స్ట్రాంగ్ వాల్యూమ్స్‌తో మనకి హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. తర్వాత నెక్స్ట్ డేస్ చూసినట్టయితే మనకి బేరిష్ క్యాండిల్స్‌తోనే క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ రోజు గనుక గమనించినట్టయితే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్‌తో మనకి డే లోలో క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ప్రీవియస్ సపోర్ట్ మనకి నియర్లీ 930 దగ్గర ఉంటే ఈరోజు ఆ ప్రైజ్‌ని బ్రేక్ చేసి మనకి లోయర్ సైడ్
క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే నెక్స్ట్ సపోర్ట్ గనుక చూసినట్టయితే 861 దగ్గర ఈ స్టాక్‌కి నెక్స్ట్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలానే ఆర్ఎస్ఐ చూసినట్టయితే ఆర్ఎస్ఐ మనకి కరెంట్‌లీ 43 దగ్గర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి ప్రీవియస్ సపోర్ట్‌ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న స్టాక్ మ్యాప్ మై ఇండియా లిమిటెడ్. ఇప్పుడు మనం ప్రీవియస్ సపోర్ట్స్‌ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ హెచ్‌యుఎల్. ఈ స్టాక్ ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ కనుక చూసినట్టయితే ప్రీవియస్ సపోర్ట్ మనకి 2230 దగ్గర ఉంటే ఈరోజు ఆ ప్రైజ్‌ని బ్రేక్ చేసి మనకి లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనకి ఈరోజు హయ్యర్ వాల్యూమ్స్‌తో ఈ స్టాక్ బేరిష్‌నెస్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. కరెంట్‌లీ ఆర్ఎస్ఐ చూస్తే 43 దగ్గర ఆర్ఎస్ఐ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే ఈ స్టాక్‌కి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందో చూసినట్టయితే మనకి నెక్స్ట్ సపోర్ట్ 2134 దగ్గర మనకి నెక్స్ట్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి బేరిష్‌గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం ప్రీవియస్ సపోర్ట్స్‌ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే మనకి పీటీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్‌కి మనకి ఇమ్మీడియేట్ సపోర్ట్ గనుక చూసినట్టయితే 15,700 దగ్గర ఇమ్మీడియేట్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఈరోజు కనుక చూసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్ 15,893 దగ్గర ప్రీవియస్ సపోర్ట్ ఉంటే ఆ ప్రైజ్‌ని బ్రేక్ చేసి మనకి లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ అగైన్ మనకి నియర్ టు నెక్స్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ప్రైజ్‌ని బ్రేక్ చేస్తే ఫర్దర్ వీక్‌నెస్ కంటిన్యూ అయ్యేదానికి ఛాన్సెస్ వచ్చేలాగా కనిపిస్తూ ఉంది. కరెంట్‌లీ చూసినట్టయితే ఈరోజు మనకి వాల్యూమ్స్‌తో అలానే ఆర్ఎస్ఐ మనకి 40 దగ్గర ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ప్రీవియస్ సపోర్ట్స్‌ని బ్రేక్ చేస్తూ లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ పీటీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అలానే ఇప్పుడు మనం ఎటర్నల్ అండ్ స్విగ్గీ చార్ట్స్ ఒకసారి చూసినట్టయితే చార్ట్ మనకి వీక్‌గా చూపిస్తున్నా గూడా బట్ 2 స్టాక్స్ సిమిలర్ చార్ట్‌ని చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు గనుక చూసినట్టయితే ఎటర్నల్ మనకి చానా డేస్‌గా ఈ ప్రైజ్‌ని 240ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చార్ట్ ప్రకారం. అలానే మనం స్విగ్గీ గూడా చూసినట్టయితే మనకి ఈ స్టాక్ కూడా లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేస్తున్న ఈ ప్రైస్ 255ని రీసెంట్ టైమ్‌లో రెస్పెక్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. అలానే మనం హాల్ గూడా చూసినట్టయితే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా చూసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్ 4310ని లాస్ట్ 3 డేస్‌గా ఈ ప్రైజ్‌ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ డేటాని మీకు యూజ్‌ఫుల్ అవుతదని చెప్పి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నాట్ ఎనీ బై ఆర్ సెల్ రికమెండేషన్. ప్లీజ్ టేక్ ఇట్ యాస్ అన్ ఇన్ఫర్మేషనల్ పర్పస్. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం ఈటీఎఫ్స్ క్లోజింగ్ ప్రైజెస్ కనుక చూసినట్టయితే పాజిటివ్‌తో చూసినట్టయితే ఇన్ఫ్రా బీస్ మనకి 0.91% పాజిటివ్‌తో క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఆటో బీస్, మిడ్ క్యాప్ 100, జూనియర్ బీస్, బిఎస్యు బ్యాంక్ బీస్ మనకి ఈరోజు నియర్లీ 0.17% నుంచి 0.88% హయ్యర్ సైడ్‌తో క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఈరోజు అండర్ పెర్ఫార్మన్స్ చేసిన బీస్ కనుక చూసినట్టయితే ఐటీ బీస్, గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ మనకి ఈరోజు నెగెటివ్‌తో క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఫార్మా బీస్, కన్స్యూమర్ బీస్, సిపిఎస్ఈ ఈటీఎఫ్స్ కూడా ఈరోజు మనకి నెగెటివ్‌తో క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈటీఎఫ్స్ క్లోజింగ్ ప్రైజెస్ డేటా. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం ఈరోజు లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ కనుక చూసినట్టయితే సేమ్ డేటాని 3 కేటగిరీగా డివైడ్ చేశాను. మనకి ఫస్ట్ లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్, అలానే లార్జ్ వాల్యూమ్స్‌తో హయ్యర్ సైడ్ క్లోజ్ అయిన స్టాక్స్‌ని, అలానే లార్జ్ వాల్యూమ్స్‌తో నెగెటివ్‌గా క్లోజ్ అయిన డేటా. అంటే డేటా క్లారిటీ కోసంగా ఇలాగా కేటగరైజ్ చేశాను. ఇప్పుడు మనం లార్జ్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ కనుక చూసినట్టయితే బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ మనకి ఈరోజు 27 టైమ్స్ లాస్ట్ 20 డేస్ యావరేజ్‌తో కంపేర్ చేసినప్పుడు ఈరోజు 27 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే జీపీఐఎల్‌లో మనకి 23 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది.
పీసీపీఎల్‌లో మనకి నియర్లీ 16 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఎరిస్ లైఫ్ సైన్స్ మనకి 13 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. టిమ్కిన్, జైడస్ లైఫ్, పిఐ ఇండస్ట్రీస్, ఈఎన్ఐఆర్ఎన్, మ్యాన్‌కైండ్, ఐఆర్‌బి, టాటా కమ్యూనికేషన్స్ ఇలాగా మనకి మల్టిపుల్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే హనీవెల్ ఆటోమేషన్‌లో గూడా ఈరోజు 4 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. టీఎన్‌డిలో మనకి 4 టైమ్స్ వాల్యూమ్స్ జరిగింది. ఎల్జీ ఎక్విప్‌మెంట్‌లో మనకి 3.7 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ టర్బైన్, త్రివేణి టర్బైన్, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇలాగా అదర్ స్టాక్స్‌లో మనకి మల్టిపుల్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే ఇప్పుడు మనం మల్టిపుల్ వాల్యూమ్స్‌తో హయ్యర్ సైడ్ క్లోజ్ అయిన స్టాక్స్ చూసినట్టయితే ఎరీస్ లైఫ్ సైన్స్ ఈరోజు నియర్లీ 11.5% దాకా క్లోజ్ అవుతూ 12 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఈఎన్ఆర్ఐఎన్, సిమెన్స్ ఎనర్జీ 10% హయ్యర్ సైడ్‌తో క్లోజ్ అవుతూ నియర్లీ 7.79 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. టాటా కమ్యూనికేషన్ 7.55% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతూ 5 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఐజీఐఎల్ మనకి 7% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతూ 4.5 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. జీవీటీఎన్డి మనకి ఈరోజు నియర్లీ 7% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతూ 4 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. పీసీపీఎల్ మనకి నియర్లీ 7% హయ్యర్ సైడ్ క్లోజ్ 16 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఐఆర్బి ఇన్ఫ్రా మనకి ఈరోజు 4.55% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతూ 5 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే జీపీఐఎల్ గో పవర్ ఇస్పాత్ లిమిటెడ్లో మనకి ఈరోజు 4% హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతూ 23 టైమ్స్ వాల్యూమ్స్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే ఇప్పుడు మనం లార్జర్ వాల్యూమ్స్‌తో సెల్లింగ్ ప్రెషర్‌లో ఉన్న స్టాక్స్ చూసినట్టయితే పిఐ ఇండస్ట్రీస్, మ్యాప్మా ఇండియా, బీఐఎస్ఎఫ్, బీఈఎల్, ఐజీఎల్‌లో మనకి మల్టిపుల్ వాల్యూమ్స్‌తో సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఈరోజు లార్జర్ వాల్యూమ్స్ జరిగిన స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనం ఈరోజు ఆల్ టైమ్ హైని టచ్ చేసిన స్టాక్స్ కనుక చూసినట్టయితే నోవర్టీస్ ఇండియా, మయూర్, యూనికోటర్, సాయి లైఫ్, పవర్ ఇండియా, లారస్ ల్యాబ్స్, ఎస్పీసీ, మ్యాన్ ఇండస్ట్రీస్, ఎవలాన్ మనకి ఈరోజు ఆల్ టైమ్ హైని టచ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అలానే నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్న స్టాక్స్ కనుక చూసినట్టయితే మయూర్, యూనికోటర్, సాయి లైఫ్, పవర్ ఇండియా, లారస్ ల్యాబ్స్, ఎక్యూటాస్, ఆస్టర్ డిఎం, అలానే నమ్ ఇండియా, నవీన్ ఫ్లోరెన్, మ్యాన్ ఇండస్ట్రీస్, బజాజ్ కన్స్యూమర్, బిహెచ్ఈఎల్, గ్రాన్యూల్స్, ఎవలాన్ మనకి నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్నట్టు తెలుస్తుంది. అలానే అదర్ స్టాక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే 3 ఇయర్స్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ కనుక చూసినట్టయితే నో నోవర్టీస్ ఇండియా, మ్యాన్ ఇండస్ట్రీస్, ఎవలాన్, పవర్ ఇండియా, మయూర్, యూనికోటర్స్ మనకి 3 ఇయర్స్ పైన క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఆల్ టైమ్ లోలో ఉన్న స్టాక్స్ కనుక చూసినట్టయితే ఎన్ఐఐటి లెర్నింగ్ సిస్టమ్స్, సెలో, రేమాండ్ లైఫ్ స్టైల్ మనకి ఆల్ టైమ్ లోలో ఉన్నట్టు తెలుస్తుంది. 3 ఇయర్స్ లోలో ఉన్న స్టాక్స్ కనుక చూసినట్టయితే ఈ స్క్రీన్‌లో మీరు 3 ఇయర్స్ లోలో ఉన్న స్టాక్స్‌ని చూడొచ్చు. ఇది మనకి ఆల్ టైమ్ హై, నియర్ టు ఆల్ టైమ్ హై ఉన్న స్టాక్స్ డేటా. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనము ఫ్యూచర్స్‌లో లాంగ్స్ అండ్ షార్ట్స్ ఎక్కువ ఎక్కడ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే ఈరోజు మనకి పవర్ ఇండియా, సీజీ పవర్, సిమెన్స్, సమాన్ క్యాపిటల్, ఏబీబీ, మ్యాన్‌కైండ్, టిన్ ఇండియా, హిండాల్కోలో మనకి ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే షార్ట్స్ కనుక చూసినట్టయితే పిఐ ఇండస్ట్రీస్, ఎల్టీఎం, ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, స్విగ్గీ, పతంజలిలో మనకి ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే లాంగ్స్ అన్వైండింగ్ గనుక చూసినట్టయితే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, బిఈఎల్, కెయిన్స్‌లో మనకి లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఈరోజు ఏ స్టాక్‌లో లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే మ్యాన్‌కైండ్‌లో మనకి డేటా ప్రకారం ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే షార్ట్స్ చూసినట్టయితే పిఐ ఇండస్ట్రీస్‌లో ఓవరాల్‌గా ఈరోజు షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మనము నెక్స్ట్ మంత్ రోల్ ఓవర్స్ కనుక చూసినట్టయితే ఏ స్టాక్స్‌లో మనకి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయో చూసినట్టయితే ఐడియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, అరబిందో ఫార్మా, ఎస్‌బిఐఎన్, రిలయన్స్, కోటాక్ బ్యాంక్, ఆర్‌వీఎన్‌ఎల్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లో మనకి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే అదర్ స్టాక్స్ గూడా మీరిక్కడ చూడొచ్చు.
ఇది మనకి హై లెవెల్‌లో ఫ్యూచర్స్ మార్కెట్‌లో కనిపిస్తున్న డేటా. ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే.